ఈ రోజు సండే కదా, అందుకని చెప్పి దోశ చికెన్ కాకుండా ఎప్పుడు అదేనా అని చెప్పి ఈరోజు చపాతీ అందులోకి చికెన్ కర్రీ చేశాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్, కాకపోతే కొంచెం స్పైస్ ఎక్కువైంది. చపాతీ పిండిలో సాల్ట్, కొంచెం ఆయిల్, వాటర్ వేసి కలిపి పక్కన పెట్టేసి ఆ తర్వాత చికెన్ ని మ్యారినేట్ చేసి పెట్టాను. ఉప్పు, కారం, పసుపు వేసి. మనం చేసే వెజ్ కర్రీస్ కంటే నాన్ వెజ్ కర్రీసే చాలా తొందరగా అయిపోతాయి, ఎక్కువ టైం తీసుకోదు. ఎందుకంటే తాలింపులో ఆనియన్ వేసేసి ఆ తర్వాత అది వేగిన తర్వాత అల్లం పేస్ట్ కలిపి పెట్టుకున్న చికెన్ ని వేసేసి మూత పెట్టేసి వాటర్ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనకు చిక్కగా కావాలంటే చిక్కగా, పలుచగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు కదా. అదే వెజ్ కర్రీస్ అనుకో చాలా టైం పట్టిద్ది. వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవాలి, ఆ తర్వాత 1 by 1 వేస్తూ కర్రీ ప్రిపేర్ చేయాలి. అదే నాన్ వెజ్ అయితే చాలా తొందరగా అయిపోతుంది. ఇంతకీ మీరేమంటారో కామెంట్ చేయండి. నేను మడత చపాతీ చేశాను చూడండి, పొరలు పొరలుగా చాలా బాగా వచ్చాయి, చాలా సాఫ్ట్ గా కూడా ఉన్నాయి. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, మర్చిపోకుండా నా వీడియో చూసి లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ బాయ్.